హలో చిచాస్, నేను మీ కెసినో క్లోన్ మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో ఈ రోజు మన వీడియోలో లాస్ట్ టైం నేను చెప్పాను కదా, మనం ఆల్రెడీ బ్యాలెన్స్ లాస్ట్ అయ్యాం. ఓకే, ఏం పర్లేదు గాయస్. కానీ మనకి నేను రీఛార్జ్ చేయించింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, నా బ్యాలెన్స్ చూసుకోవచ్చు. 5938 ఉన్నది. సో ఈ బ్యాలెన్స్ని మనం ఎంతవరకు ఈరోజు మనం ఎంతవరకు విన్ అవుతాము, ఎంతవరకు గెలుచుకుంటాము అనేదే ఈరోజుటి వీడియో గాయస్. సో చాలామంది నన్ను అడుగుతున్నారు లైవ్ ఎందుకు ఇవ్వట్లేదని. లైవ్ ఇస్తాను గైస్, ఖచ్చితంగా చిచ్చా, ఖచ్చితంగా లైవ్ ఇస్తాను. ఓకేనా? లైవ్ కోసం ఏంటంటే నాకు కొంచెం అన్నీ సెట్ చేసుకున్నాను. ఏ సపోర్ట్ లేకుండా నేను ఒక్కడనే కూర్చొని లైవ్ ఇవ్వడం నాకు కొంచెం పెట్టిన ఎఫర్ట్స్కి అది వర్త్ కాదు. ఓకేనా? ఆ వర్త్ రావాలంటే మీరు నన్ను ఎంకరేజ్ చేయాలి చిచ్చా. ఆ ఎంకరేజ్మెంట్ కోసం 100% ఎఫర్ట్ ఇస్తున్నాను అని నాకైతే మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. మీకు అనిపించిందా? మన చిచ్చా ఫ్యామిలీలోకి వెల్కమ్ టు యూ గైస్. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ కెసినో క్లోన్. ఓకే, ఈరోజుటి మన వీడియో ఎంతవరకు పోతుందో అంతవరకు అయితే నేను తీసుకెళ్తాను. ఎంతవరకు విన్ అవుతామో అంతవరకు అయితే నేను చూపించగలుగుతాను. ఆరామ్సే ఆడండి ప్లేస్, ఇంట్రెస్ట్ లేకుండా అస్సలకే ఆడొద్దు. నేను ఇది బెట్టింగ్ చేయమని ఎంకరేజ్ చేయట్లేదు నేను. ఓకేనా? ఎంకరేజ్ చేయట్లేదు. మీరు ఆడతారా ఆడండి, లేదా నచ్చలేదా నా కంటెంట్ వదిలేసి వెళ్ళిపోవచ్చు ఇచ్చా. ఓకేనా? అట్లుంటుంది మనతోని. మరి నా చిచ్చాస్ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. సైనింగ్ ఇన్ గాయస్. ఓకేనా? సో నేను ఒకటి చెప్తామనుకుంటున్నా. మీకు ఎంతమందికి ఏవియేటర్ గురించి తెలుసు? చాలామందికి ఏవియేటర్ గురించి తెలిసే ఉంటుంది. ఆ ఏవియేటర్ గేమ్ కోసం నేను చాలా స్టడీ చేశాను. ఒక టిప్ ట్రిక్ మీకోసం ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో చూసేద్దాం, ఏవియేటర్ గేమ్తో స్టార్ట్ చేద్దాం ఈరోజు. సో నా బ్యాలెన్స్ చూసుకోండి, ప్రతిసారి నా బ్యాలెన్స్ చూసుకోండి. మనం లాస్ట్ వరకు ఎంతవరకు అయితే తీసుకెళ్తామో అంతవరకు నేను ఆ బ్యాలెన్స్ అట్లానే ఉంచుతాను. చెప్పాను ఆల్రెడీ స్టార్టింగ్లో. ఆ వీడియోలో మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం. సో నా బ్యాలెన్స్ చూసినట్లయితే 5983 ఉన్నది కదా. ఈరోజు ఎంతవరకు గుద్దామో అంతవరకు గుద్దుదాం గాయస్. ఓకేనా? ఓకే చిచ్చా, ఈ ఊపు ఉండాలే మరి, అట్లుంటుంది మనతోని. ఓకేనా? సో ఏవియేటర్తో స్టార్ట్ చేస్తున్నాను. ఏవియేటర్లో ఏం లేదు చిచ్చా, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మరి ఆ క్యాలిక్యులేషన్స్ నువ్వు స్టడీ చేసి ఫ్లోలో కొట్టేయడమే. ఓకేనా? సో నేను ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను. నేను ఆ ట్రిక్ని మీకోసంగా తీసుకొని వచ్చాను. ఆ ట్రిక్ ఫాలో అవ్వండి. ఓకేనా? ఒక 30 minutes వరకు ఫాలో అయ్యారంటే నెక్స్ట్ టైం ఇంకో గేమ్ ఆడచ్చు. ఓకేనా? సో మీకు ఇది బూస్ట్ ఇస్తుంది. ఓకే, సో ఏం లేదు గైస్, చిచ్చా చూడండి. నేను ఇక్కడ బెట్ అమౌంట్ని సెట్ చేసుకుంటున్నా. ఎంత? 50కి సెట్ చేసిన. చూడండి, ఇక్కడ చూడొచ్చు, ఇదో ఇక్కడ డౌన్ సైడ్ కనిపిస్తుంది కదా, 50కి సెట్ చేసిన. ఓకేనా? 50కి సెట్ చేసిన. ప్లస్ బెట్ చేసిన తర్వాత క్యాన్సిల్, ఆటోలో ఫిక్స్ చేయాలి. ఆటో బెట్ ఫిక్స్ చేయాలి, ఆటో క్యాష్ అవుట్ ఫిక్స్ చేయాలి. ఆటో క్యాష్ అవుట్ ఎప్పుడు దాకా అంటే అక్కడ ఎన్ని టైమ్స్ వరకు ఈ ఫ్లైట్ ఎక్కడికైతే వెళ్తుందో, అంటే ఎక్కడైతే ఇన్విజిబుల్ అవుతుందో అంతవరకు మనకు టైమ్స్ వస్తుంది. అవునా? సో ఇక్కడ నేను చూసినట్లయితే ఈ బెట్ అమౌంట్, ఈ బెట్ ఎక్కడ క్యాష్ అవుట్, నాకు ఎక్కడ నేను ఆ బెట్ వద్దనుకుంటున్నానో, ఎక్కడ క్యాష్ అవుట్ చేయాలనుకుంటున్నానో ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఆటో బెట్ సెట్ చేసుకొని, సో ఒక్క నిమిషం, ఆటో క్యాష్ అవుట్ సెట్ చేసుకొని ఇక్కడ నేను ఎన్ని టైమ్స్ వరకు క్యాష్ అవుట్ తీసుకుంటున్నానో సెట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నేను టూ టైమ్స్ వరకు నాకు క్యాష్ అవుట్ వచ్చేయాలి. నేను బెట్ చేసిన తర్వాత 2 times వచ్చింది అనుకో, 2 times ఆటోమేటిక్గా క్యాష్ అవుట్ అయిపోతుంది అనమాట. అట్లా. ఓకే, ఆటో బెట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో చూద్దాం గైస్, ఈ 50తో నేను ఎంతవరకు వెళ్తాను. ఓకేనా? సో 2x వరకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా క్యాష్ అవుట్ అవుతుంది. ఇప్పుడు 1.17 వచ్చింది. ఓకే, లీవ్ ఇట్. 2x వచ్చిందా, ఆటోమేటిక్గా క్యాష్ అవుట్ అవుతుంది. ఇట్లా పెట్టుకున్నారంటే ఒక స్టార్టప్ మీకు స్టార్టింగ్, ఓకేనా, బూస్ట్ ఇస్తుంది. సో మీరు అంత లాస్ అవ్వరనే ఫీలింగ్తో ఈ ట్రిక్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చా. ఇది ఫేమస్ ట్రిక్గా చాలామంది ఉపయోగించే ట్రిక్ ఇది. కానీ ఇక్కడ బెట్ అమౌంట్ నేను 50 తీసుకున్నా. మీరు ఎంతైనా తీసుకోవచ్చు. ఓకేనా? మీరు ఎంతైనా తీసుకోవచ్చు. సో లెట్స్ సీ గైస్,
జమ్మని ఎగురుతుందిగా దమ్మ దమ్మ. దూకకే అట్లా క్రాష్ అవుతావు. అంత అంత స్ట్రాటజీలు మనం ఉపయోగించినా కానీ ఇందులో ఏంటంటే క్యాలిక్యులేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది గాయస్. ఓకేనా? ఏ బొమ్మ అది అది చూడండి, ఎగురు ఎగురు 1.81. ఏం పర్లేదు ఆరామ్సే అడుగు. వెళ్ళిపోతుందని చెప్పి టెన్షన్ తీసుకోకు. ఓకేనా? కూల్గా ఆడు. కూల్ మ్యాన్. కూల్ చిచ్చా ఆరామ్సే ఆడమ్మా. ఓ మేరీ జాన్. ఓకే, సౌండ్ రావట్లేదు కదా. ఓకేమ్మా. అదే చూసారా, 2x వచ్చింది కాబట్టి నాకు ఆటోమేటిక్గా క్యాష్ వచ్చింది. ఓకేనా? అట్లా 2x వచ్చినప్పుడు నాకు ఆటో క్యాష్ అవుట్ అవుతుంది అనమాట. అట్లా చూసుకొని ఆడండి. ఓకేనా? నైస్. చూసారా, క్యాష్ అవుట్ అయింది. ఇక్కడ చూసినట్టయితే 2x మీద నాకు 100 వచ్చింది. అట్లా అన్నమాట. సో వేగరే మీరు ఇప్పుడు ఆ స్టేక్ అమౌంట్ మీరు ఎంత పెట్టుకుంటారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. గాస్ నేను 50 తీసుకున్నా ఇక్కడ. ఓకేనా? స్టేక్ అంటే ఆ స్టేక్ అనుకున్నారు, అది ఏకే ముండా, మనది కాదు అది. ఓకేనా? చూసినట్లయితే 2x మీద నాకు క్యాష్ అవుట్ అయింది. ఇట్లా అనమాట. ఇట్లా ఉండాలి. ఓకేనా? అట్లా చిచ్చా ఆరామ్సే ఆడు. ఎందుకు మామా, డబ్బులు ఊరికే రావు. డబ్బులు ఊరికే రావు చిచ్చా. ఓకేనా? ఇగో ఒకడైతే చెప్తున్నా, తెలుగులో ఎవ్వరు లేరు. తెలుగులో నేను ఒక 10 మందికైనా ఉపయోగపడతాను అనే ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది నేనైతే. సో అది ఎంతవరకు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే 100% నా ఎఫర్ట్స్ ఇస్తూనే ఉన్నా. సో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి నేను ఎంతవరకు అయినా తీసుకెళ్ళడానికి నేను రెడీ. మీరు రెడీయా? ఈ భారీ డైలాగులు మనకు అస్సలుగా సెట్ కావు మరి. అమ్మా, చెప్పురా అంటే చెప్తానే ఉంటారు రైడు అనుకునేరు. అట్లా ఏం కాదు చిచ్చా, దెంగిని ఏం కాదు, ఏం పర్లేదు. ఇట్లా చిచ్చా మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి పెట్టాను. సో ఈ ట్రిక్ మీరు ఫాలో అయితే, నచ్చితే మీరు ఫాలో అవ్వండి. సో లేదా కామెంట్లో కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ యూజర్ నేమ్ కూడా ఇచ్చాను. సో మీకు ఒకవేళ మెసేజ్ చేయాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, అక్కడ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా? సో అట్లాగా ఇప్పుడు ఏం ఆడదాం? ఫ్లింకో డైస్ ఆడుతున్నాం మచ్చా. ఓకేనా చిచ్చా, డైస్ ఆడుతున్నా. మరి చూద్దాం. ఈ డైస్ అయిపోయింది అనుకో, మనం వెళ్ళి మనది ఆడదాం. డైస్ గేమ్ కూడా నేను 2x పెడుతున్నా. 10తోనే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మా ఫ్రెండ్స్ ఆటోబెట్ వద్దు బస్, వద్దు. నైస్, తెంగింది. నైస్. అది ఏమ్మా ఈ గుద్దలు అసలు. ఇప్పుడు చూడు అది ఎట్లా పోతుందా. అది దీనికి తక్కువ ఉంటుందబ్బా. నైస్.
నైస్. బోరింగ్ కదా ఈ గేమ్స్ అన్నీ, బోరింగ్ అబ్బా. ఎందుకు ఈ గేమ్ ఆడతానని మీకు తల నొప్పి రాదా? ఈ గేమ్స్ ఆడితే ఒక ఇంట్రెస్ట్ ఉండదు, ఏముండదు, గుద్దాల. ఆడితే మజా ఉండాలి, దానికంటూ ఒక లెక్క ఉండాలి గాయస్. ఆచిచ్చామమ్మా, ఏంది మామ, ఒక లెక్క పాడు అనేది ఏం లేకుండా ఎట్లా ఆడతాం చెప్పు? నాకు ఇది బోరు కొట్టి దిగింది. స్టార్టప్ స్టార్ట్ చేస్తే మన గేమ్ స్టార్ట్ చేద్దాం చిచ్చా. ఇక చూసుకో, దాంట్లో ఇచ్చి పాడు దింగుతాం ఈరోజు. ఎట్లా ఆడతానంటే నాకు నిజంగా ఈ బకారత్, రోలెట్, పోకర్, బ్లాక్ జాక్ అనేది కొంచెం సెకండరీ. నాకు బకారత్, రోలెట్ అయితే ఇంకా పిచ్ అన్నట్టు అట్లా ఆడతా. సో మీరు కూడా ఏంటంటే ఫోకస్ చేయాల్సింది ఈ మైండ్ గేమ్స్ ఉంటాయి కదా, ఈ మైండ్ గేమ్స్ లెక్క ఉంటాయి చూడు. ఈ రోలెట్, బ్లాక్ జాక్, బకారత్, పోకర్ మజా వస్తుంది. దాంట్లో ఉండే వాల్యూ ఏందో మీకు తెలిసి వస్తుంది గాయస్. సో అట్లా మీరు ఇంట్రెస్ట్ ఉండే లెక్క ఆడాలి. ఊరికే స్లాట్స్ పిచ్చిద్దేం కదా మీకు. రోలెట్ పోతున్నా చిచ్చా, ఏమనుకోకండి తప్పుగా మాట్లాడితే. ఎవరి ఆట వాళ్ళకు ఉంటుంది, నాకు తెలుసు అది. సో కానీ ఓకే చిచ్చా, మనది ఇదే. నిన్న మొన్న గుద్ద వాళ్ళుండే ఫిగర్లు అయితే వేరే లెవెల్, అంతే అట్లుండే. సో స్టార్ట్ చేస్తున్నామమ్మా చిచ్చా. ఉప్పు పొందుకో భైరవా. ఇది చూడు, అమ్మ దీన్ని చూస్తే లేస్తుందా మరి? లేయదే నిన్ను చూస్తే. అయ్యో ఏ 33. ఓకే చిచ్చా, స్టార్ట్ చేసేస్తున్నాం మరి. సో చూద్దాం ఎంతవరకు విన్ అవుతామో. మన దాంట్లో దిగాం కదా, చూద్దాం చిచ్చా. నైస్ నైస్. ఈ జీరో మన అసలు ఈ ఎట్లుందంటే ప్రతి మ్యాచ్లో మనకి జీరో వస్తుండే, జీరో మీద కొడుతుండే, జీరో ఎత్తి మరీ కొడుతుండే. ఏంది చిచ్చా ఇది మనకి స్టార్టింగ్లోనే. ఆహా ఊపు వచ్చింది గాయస్. 12 మర్చిపోయినా చిచ్చా. ఇట్లా ఫ్లోలో పోయినామంటే గుద్ది పాడు దింగాలే, గుద్ది పాడు దింగాలే అంతే. చూసినారా, ఖరాబ్ దెంగిచ్చేదానికి ఇది ఫస్ట్ ఉంటుంది మరి. ఖరాబ్ ఈ అమ్మాయి కర్మ ఏంది గాయస్ నాకు ఇచ్చి. చిచ్చా మీ దగ్గర ఏమన్నా మంచిగా దెంగిందా? ఏమొచ్చింది? 27. ఓకే, ఏం పర్లేదు మచ్చా. మామ ఈరోజు తాడో పేడో తెలిపోవాలి మామ, గంతే. ఓకేనా? ఓకేనా చిచ్చా? మీకోసం తీసుకొచ్చిన, అది పనిగా రీఛార్జ్ చేయించిన అన్న. నేను మళ్ళీ వచ్చిన రోలెట్ ఆడుతున్నా అన్న, మళ్ళీ వచ్చిన అన్న, గంటే. అట్లుండద్దు, ఆరామ్సే ఆడిపోయా. ఫోన్ 25. నైస్ 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 నైస్. ఇది కదా కావాల్సింది, ఇది కదా మామ ఆట అంటే. అవునా కదా? ఇది కదా మామ ఆట అంటే. నువ్వే చెప్పు. ఓ ఫక్, ఇది కదా మామ ఆట అంటే, ఇది కదా. నువ్వే చెప్పు. ఏంటి మామ నువ్వు కూడా? చిచ్చా చిచ్చా మామ, మంచిగా రా మామ, మంచిగా రా మామ, ప్లీజ్ మామ, ప్లీజ్ అర్థం చేసుకున్నాను కొంచెం. మామ ఎట్లుందంటే మరీ నో వరీస్ నో వరీస్ నో వరీస్ గాయ్స్. చిచ్చా వేగం పుంచుకో భైరవా.
వేగం పుంజుకో భైరవ. బాషా బాషా వారు వన్ సైడ్ అయిపోద్ది. చిచ్చా 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 ఒక్కసారి చిచ్చా 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 గుద్దలా దింపు చిచ్చా దానికి గుద్దలా దింపు చిచ్చా. మామా మామా అయ్యో నో నో మామ ఏంది మామ మౌస్ పని చేయట్లేదా? ఓకే మామ గువ్వలు గుమ్మంటే కల్పన కల్పన గువ్వలు గుమ్మని ఇవ్వాలి ఇప్పుడు. మామ చూద్దాం మామ. చిచ్చా నమస్తే దోస్తులు తమ్ముళ్ళు. నమస్తే దోస్తులు తమ్ముళ్ళు. చిచ్చా ఎన్ని పేర్లు పెట్టాలి నాయన. అది అమ్మ తోడు భయ్యా వేరే ఉన్నదిగా చిచ్చా మగ్గదీరా. అమ్మ చిచ్చా లైవ్కి వస్తా చిచ్చా, ఖచ్చితంగా లైవ్కి వస్తా. లైవ్కి వచ్చినప్పుడు దుందాం సరేనా? అప్పటి వరకు వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడే నేను లైవ్ ఇచ్చాను అనుకో, ప్లీజ్ దయచేసి చాలా మంది అడుగుతున్నారు లైవ్ ఇస్తా చిచ్చా ప్లీజ్, కానీ కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే నేను ఒక్కడే వచ్చి కూర్చోలేను కదా. ఇదిగో కరీనా అంట డీలర్ పేరు. కరీనాని మనకి ఫేవర్ అయితే ఓకే, ఫేవర్ కాలేదా? ఓ నైస్ నైస్ నైస్. ఏం పర్లేదు 400 లాస్. నైస్. కాదు చిచ్చా, ఇప్పుడు ఏదైనా కానీ మనం ఏ వేలో వెళ్తున్నాము ఏంటి అనేది ఆ ప్యాటర్న్ మనకి తెలిసినట్లయితే, ఇప్పుడు చూసినారా నేను ఇక్కడ నా ప్యాటర్న్లో ఫస్ట్ నుంచి మిడిల్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటా. ఓకేనా? ఈ డబల్స్లో వచ్చే మెయిన్ నెంబర్స్ మీద పెడతా, ఇటు సైడ్ వచ్చే మెయిన్ నెంబర్స్ మీద పెట్టుకుంటా. సో ఇది ఒక ట్రిక్ ఏంటంటే, మిడిల్ నెంబర్స్ మీద ఫోకస్ చేస్తున్నావు, డబల్ నెంబర్స్ మీద ఫోకస్ చేస్తున్నావు, ఫస్ట్ నెంబర్స్ మీద ఫోకస్ చేస్తున్నావు. సో నీకు ఈ సైడ్ వచ్చిన నెంబర్స్ డబల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో, సో 6. ఓకే నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నైస్ నైస్ బేటా నైస్ బేటా నైస్ బేటా నైస్ బేటా. సో అన్ని ఫోకస్ చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు అక్కడ అన్నిటినీ కవర్ చేస్తున్నావు, కానీ ఇక్కడ నేను చూపించినట్లయితే ఏవైతే రేర్ వస్తాయో ఆ నెంబర్స్ మీద నేను పెట్టట్లే. ఓకేనా? రేర్ వచ్చే నెంబర్స్ కొన్ని ఉంటాయి, అవి తెలుసుకో. నేను ఇప్పుడు పెడుతున్న బెట్టింగ్లో నీకు రేర్ నెంబర్స్ ఏందో ఖచ్చితంగా ఈజీగా అర్థమవుతుంది. నేను పెట్టిన ప్యాటర్న్లో మీరు చూసినట్లయితే నేను వదిలేసిన నెంబర్లన్నీ రేర్ నెంబర్స్. ఓకేనా? అట్లా అనమాట. మళ్ళీ 20. నైస్ నైస్ నైస్. గుద్దిపాడు దింగు మామ. ఓకేనా మామ? గుద్దిపాడు దింగు మామ, అంతే మామ. అట్లా గైస్. సో నేను ఇప్పుడు ఏదైతే బెట్టింగ్ ప్యాటర్న్ పెడుతున్నానో ఇక్కడ వదిలేసిన నెంబర్లన్నీ మ్యాక్సిమం అంటే కవర్ చేయని నెంబర్స్ అవి. సో అవి మ్యాక్సిమం 1-2 సార్లు రావచ్చు, కానీ అందుకే నేను హిస్టరీ చూడమంట. ఎప్పుడైనా ఆ హిస్టరీలో ఆ నెంబరే కానీ కంటిన్యూస్గా వచ్చిందనుకో, వచ్చినప్పుడు ఆ నెంబర్ మీద ఖచ్చితంగా పెట్టు మామ. ఎందుకంటే బై మిస్టేక్ ఇప్పుడు చూడు 23 వచ్చింది. ఈ 23 నేను పెట్టలే యాక్చువల్గా. సో ఈ 23 మీద పెట్టలేదు కాబట్టి నేనేమనుకుంటా, ఆ 23 రాదనుకుంటా. ఇంకో 2 సార్లు వచ్చింది అనుకో, ఖచ్చితంగా నేను 23 మీద పెడతా. అట్లా అనమాట. ఓకేనా? సో దాన్ని చూసుకుంటా ఉండాలి మీరు. బ్రో ఒక నెంబర్ లూజ్ చేసినాం అమ్మ. ఏం కాదు చిచ్చా ఇయా బాక్ష అనాలే. అంత ఊపు రావాలి మనకి ఆడేటప్పుడు. అది ఆట అంటే 15. అది బాషా యా బాక్ష. అది మామ. ఇప్పుడు గుద్ద మీద దన్నేవాళ్ళు లేక ఇట్లా తిని నరక్క నేను అరుస్తున్నా చూడు. అది నీకు నచ్చిందా? ఓకే. నచ్చలేదంటే మొహం మీద చెప్పి దెంగు. ఓకేనా? ఏం పర్లేదు మామ, చూద్దాం.
ఎంతవరకు తీసుకెళ్తుందా అని వచ్చాం కదా, చూద్దాం మామ. 14 మామ, ఏం పర్లేదు మామ. అది మామ, గట్ల మామ, గట్ల మామ. 14 మామ, చూసినావా మామ, చూసినావా? నైస్ మామ, నైస్ మామ. మంచిగానే కవర్ చేసుకుంటున్నాం మామ. మనం లాస్ట్ అయింది కవర్ చేసుకుందాం మామ. ఈ ఏం ఇబ్బంది లేదు మామ. అట్లా చిచ్చా. నైస్ 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 బేటా. ముద్దు రాలేదు కానీ కలిసి వచ్చినావే. కలిసి వచ్చిన ఏదో పాట ఉంటుంది మామ. చిచ్చా అలా చిచ్చా, నేను మీరు సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నా చిచ్చా, అందుకే. 33 నైస్ నైస్ చిచ్చా, నైస్ చిచ్చా, నైస్ నైస్ చిచ్చా. 20,000 వరకు 5,000తో వచ్చాం, 20,000తో వెళ్తున్నాం బరాబర్ అంతే. సో ఏం పర్లేదు, 20కి క్లోజ్ చేస్తా. ఓకేనా? ఓకేనా చిచ్చా? గట్లా మరి 11 11 11 11 11 11 బేటా. ఫక్ 20తో వచ్చాం, 5తో వచ్చాం గైస్. 20తో వెళ్దాం చిచ్చా. ఇంకొక 2 నెంబర్లు తిరిగా అంటే సెట్ మరి. ఇంకా లాస్ట్ టైం కోల్పోయింది. ఓకేనా? అట్లా చిచ్చా. 3 నిరంజన్ గారు తగలబెట్టండి అని అడగద్దు. 22 ఫక్ బ్రో, ఫక్. అయ్యో చిచ్చా, దెబ్బ దింగింది. ఏం పర్లేదు మామ, ఏం పర్లేదు మామ, ఉంటుంది మామ. ఒక ఊపు అనేది వచ్చినప్పుడు కంటిన్యూ చేయాలి అంతే. ఓకేనా? ఒక ఊపు అనేది వచ్చినప్పుడు కంటిన్యూ చేసే మామ. దాన్ని ఊపుని పాదింగినావు అనుకో మొడ్డలా ఉంటుంది గేమ్. ఓకేనా? అలా చిచ్చా. ఫ్రెండ్స్తో ఆడేటప్పుడు మస్తు మజా అనిపిస్తుంది కదా. 20 నైస్ 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 చిచ్చా, నైస్ చిచ్చా, నైస్ చిచ్చా, నైస్. ఫక్, ఇవి రావా? ఈ డబల్ నెంబర్ ఒక్క దగ్గర తిరిగినా చాలు మామ. ఈ డబల్ నెంబర్ ఒక్క దగ్గర తిరిగినా చాలు మామ, మంచిగా ఉంటుంది చిచ్చా. ఏకే యాప్ గురించి చెప్తా చూడండి. ఆ ఏకే యాప్ నేను ఇక్కడ పేరు తీస్తలేను. ఏకే యాప్ ఏంటంటే, డీలర్స్ వీళ్ళందరూ మంచిగానే ఉంటారు కదా. ఎవరైతే యూట్యూబ్లో ఆడుతున్నారో మళ్ళీ దింగింది. ఇక్కడ మీరు మళ్ళీ చెప్తున్నా, చూసినట్లయితే ఏం మామ ఊపు తగ్గిపోయింది అంటున్నారా? రెండోసారి 22 ఇది. ఓకేనా? నేను ఇప్పుడు ఖచ్చితంగా 22 మీద పెట్టాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పా. సో 22 మీద పెట్టినా కాబట్టి ఇది తీసేసి 11 తీసేసిన. ఖచ్చితంగా ఇందాక ఏం చెప్పాను, తీసేసిన నెంబర్ల మీద అవి రేర్ నెంబర్స్. ఓకేనా? సో ఇప్పుడు 22 నాకు డబల్ టైం తగిలింది. సో ఖచ్చితంగా నేను పెట్టాలి. ఎందుకంటే నైస్ బేటా, అయ్యో నైస్ బేటా. అబ్బా 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 బాబా బాబా బాబా. 2 సార్లు గాయస్ చిచ్చా, 2 సార్లు చిచ్చా. 0 మనకి ఫస్ట్ నుంచి 0 ఎంత వరకు కలిసి వస్తుందో మీరు ప్రతి ఒక్క వీడియోలో చూడొచ్చు. ఆ 0 అనేది లేకపోతే నేను లాస్ట్ రికవరీ చేసేవాడినే కాదు. ఓకేనా? ఆ 0 అనేది లేకపోతే సీరియస్ చెప్తున్నా, లాస్ట్ రికవర్ చేసేవాడినే కాదు. ఇంత దారుణం. అమ్మ తోడు 0 చిచ్చా, నీ గుద్దలు గుమాయించాలి చిచ్చా. 0 చిచ్చాను మాత్రం సీరియస్గా. ఎప్పుడైనా నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్తా, 0 నుంచే అవుతారు మరి. నైస్ 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 చిచ్చా, నైస్ చిచ్చా, నైస్ చిచ్చా. 20,000 గాయస్, 20,000 గాయస్. సో ఈ 20,000తో నేను ఏం చేస్తున్నా, ఇట్లా స్టెప్ వేస్తేనే ఆటలో ఒక పట్టుతో ఆడతారు, ఒక గ్రాప్ చేసుకొని ఆడతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఎట్లా అయితే క్విట్ అవుతున్నానో, ఓకేనా, అట్లా క్విట్ అవ్వాలి. వచ్చింది చాలు, పక్కకు తీసేసేయి గంతే. మరి నాకు వచ్చింది, నేను తీసేస్తున్నా. నేనేమో లాస్ట్లో లేను కదా. ఓకేనా? 8. ఇప్పుడు నేను అదే బెట్ ప్లేస్ చేస్తుంటే 8 వచ్చి ఉంటుంది, దెంగిపోయి ఉంటుంది. ఓకే, ఇట్లా కొన్ని జరుగుతాయి.
కొన్ని మనకి అనుకూలంగా ఉంటాయి. ఓకేనా? సో మూమెంట్ వచ్చినప్పుడు దాన్ని వాడుకోండి చిచ్చా. ఆ మూమెంట్ని వేస్ట్ అయితే చేయొద్దు. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇట్లా కంటిన్యూస్గా పోయారంటే మీ మైండ్ కూడా దెంగిపోతుంది. ఆ మైండ్ దెంగిన దానికి మీరు ఇంకా బెట్లు వేసి చేసి 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 దాన్ని గుద్దలు గుమాయించేస్తారు. అస్సలకే వద్దు చిచ్చా. సో నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. సో ఈ రోజు ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నాను, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్ చిచ్చాస్. ఓకేనా? బాయ్ మళ్ళా.